వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఏపీ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డా లేకుంటే సజ్జల గారు అంటారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో సజ్జల గారే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కొంతమందికి కూడా చాలా డౌట్ అయిపోయింది అనమాట. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే అండి. సజ్జల గారు అంటారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారా వైసీపీ అధ్యక్షులు? ఇది సగటు వైసీపీ కార్యకర్తకు కూడా ఈ అనుమానం వచ్చింది. ఎందుకంటే సజ్జల గారి పేరు చెప్తేనే సకల శాఖ మంత్రిగా గతంలో మాట్లాడుకునేవారు. తర్వాత 2019లో ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అప్పటి వరకు వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి గారి పేరు కూడా అంతంత మాత్రంగానే వినపడింది. కుటుంబ సభ్యులైన వైవి సుబ్బారెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి పేర్లు కూడా అంతంత మాత్రంగానే వినిపడ్డాయి. కాకపోతే సజ్జల గారి పేరు ఎందుకు అంత హైప్ వచ్చేసింది, అంత క్రియేట్ అయిపోయింది అని అంటే మేబీ సజ్జల గారు అన్నిటికీ తలలో నాలుకలా ఉండడం, సజ్జల గారు అబ్బాయి సోషల్ మీడియా వింగ్కే హెడ్గా ఉండడం, మొత్తం వాళ్ళ గుప్పెట్లోనే సోషల్ మీడియా అంతా పెట్టుకోవడం వల్ల సజ్జల గారి పేరు బాగా హైప్ అయ్యింది అనే ఇది కూడా వినిపించేది. అయితే ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే 2019 వరకు వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు కూడా ఒక అమ్మాయితో, ఒక ఏమంటారు దేవాదాయ శాఖకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ పేరు శాంతి ఎవరు, ఆవిడతో ఏదో రిలేషన్ ఉందన్నట్టుగా వార్తలు పుకార్లు షికార్లు చేసిన వాస్తవాలో లేదంటే ఆవిడ హస్బెండే డైరెక్ట్గా విజయసాయిరెడ్డి గారి పేరు చెప్పి అరెస్ట్ చేసిన విజయసాయిరెడ్డి గారికి మద్దతుగా ఎవరు మాట్లాడలేదు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఒకానొక సందర్భంలో అంబటి రాంబాబు గారు ఒక్కలే ఏదో మాట్లాడారు, అంతే, మిగతా ఎవరేం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే విజయసాయిరెడ్డి గారి యొక్క పెత్తనం కూడా తగ్గించాలి, అందుకే మొత్తం సజ్జల గారే నెంబర్ 2గా ఉండాలి పార్టీలో అనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. మేబీ అవన్నీ కలగలిపి అనుకుంటా విజయసాయిరెడ్డి గారు మొత్తానికి రాజీనామా చేసేశారు, బయటకు వెళ్ళిపోయారు. అప్పుడే అనుకున్నారు అది విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2గా ఉన్నప్పుడు పార్టీలో పరిస్థితి ఒకలాగా ఉండేది. ఎప్పుడైతే సజ్జల గారి పేరు ఎక్కువగా వినపడిందో వైసీపీలో ఉండే నాయకులు కార్యకర్తలు కూడా భూత పురాణాలు ఎత్తుకున్నారు. ఇప్పుడు నిన్న బోరుగడ్డ ఆయన ఉన్నాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, నడ్డంగా ఒక్క గంట టైం జగన్మోహన్ రెడ్డి లేపేస్తా, నరికేస్తా, పాతేస్తా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నేను ఒక దళితుడిని, నన్ను కాపాడండి, నన్ను ఇది చేయండి అని అంటున్నాడు. భారతదేశంలో మాట్లాడే హక్కు ఎవరికి? మరి ముందు గుర్తు రాలేదా? ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటే ఇప్పుడు క్యాస్ట్ అడ్డు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ ఇట్లా అంటే ఈ కొడాలి గారు చాలా విపరీతంగా, రోజా గారు ఎంతెంతగా మాట్లాడడానికి కారణం సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్, మేనేజ్మెంట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ అంటే నథింగ్ బట్ సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ అని కూడా చాలా మంది చెప్తారు. వీళ్ళందరూ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన పర్సన్ ఎవరంటే పోసాని గారు సార్. అనాల్సిన మాటలన్నీ అనేసేసి నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నాను అన్నట్టుగా సైడ్కి వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోద్ది, నన్ను ఎవరు పట్టించుకోరు అనుకున్నారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మరి ఆయన కూడా మొన్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్పారంట, సజ్జల గారి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఆయన చెప్పారు కాబట్టి నేను అలా మాట్లాడానన్నట్టు కూడా ఆయన ఒప్పుకున్నాడని వార్తల్లో వచ్చాయి. మరి ఎంతవరకు వాస్తవం అని తెలియదు, నిజంగా ఒప్పుకున్నాడా లేదంటే మీరు అన్నట్టు పార్టీ నుంచి తప్పుకున్నాడా అని. అంటే ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే సజ్జల గారి యొక్క పెత్తనం బాగానే ఉంది ఈ పార్టీలో అని అర్థమవుతుంది. ఈవెన్ ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ కూడా ఎవరిన అమ్మాయిని తీసుకొచ్చి నెల రోజులు అరెస్ట్ చేసి ఎవరిదో సుపారీ తీసుకొని నడిపించడానికి వెనక హస్తము కూడా ఈందే ఉందన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే ఇవన్నిటికీ కలగలిపి ఎక్కడ చూసినా కూడా సజ్జల గారి పేరు వినిపిస్తుంది. అయితే రీసెంట్గా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కోసం వైసీపీ ధర్నా చేయాలని అనుకుంటుందో అటువంటి నేపథ్యంలో ఆ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయాలిగా. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కిందకేసి పైన సజ్జల గారి ఫోటో కూడా వేశారట. సజ్జల గారు అంటే సజ్జల గారే మెయినా, వైసీపీ కింద జగన్మోహన్ రెడ్డి గారు సెకండా, ఫస్ట్ ఆయననా అన్నట్టు. జనరల్గా ఎలా ఉంటుంది, మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి కింద ఎవరైతే ఆ పోస్టులు వేయించుకుంటారో వాడి పేరు పెట్టుకుంటాడు ఖర్చు పెట్టినందుకు. ఇక్కడ రివర్స్లో పైన సజ్జల గారిది కింద జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పట్టుకుని మాట్లాడినట్టుంటే సజ్జల గారే మెయిన్లా కనిపిస్తుందిగా. సో ఇప్పుడు నాయకుడు ఎవరు అనే పరిస్థితి కూడా కూటమి కార్యకర్తలకి అవహేళన చేసేలాగా పోస్టులు రెడీ చేశారట. అయితే ఇక్కడ ఇంకొక మతలబు కూడా ఉంది, ఇంకొక స్కెచ్ కూడా ఉందని పలువురు నిపుణులు చెప్పే మాట ఏంటంటే, ఇట్లాగే సజ్జల గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా హైప్ చేసి
వన్ ఫైన్ డే సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారి సీటు మీదే కొండేశారు అన్నట్టుగా ఆయన్ని కార్యకర్తలతోనే బక్కగా తప్పించే ప్లాన్ కూడా వేస్తున్నారు అనే ఒక వార్త కూడా ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయసాయి రెడ్డి గారి గురించి అది ఇది ఇవన్నట్టు వచ్చాయి కదా. వన్ ఫైన్ డే ఏమైంది, ఆయన పార్టీకి రాజీనామా చేశారు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు, సైడ్ అయిపోయాడుగా. నేను వీలైతే సన్యాసం తీసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడుగా. మరి అట్లా ఎలా చేశారు, పొమ్మని లేక పొగబెట్టడం. ఇక్కడ సజ్జల గారి ఫోటో పెద్దది వేయడంలో కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ సజ్జల గారే టార్గెట్, వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయే నెక్స్ట్ వికెట్ సజ్జల గారే అనే వార్త కూడా వినిపిస్తుంది. చూసారా, అంటే ఇక్కడ వైసీపీలో రకరకాల రాజకీయాలు, రకరకాల అంశాలు తెర మీదకి వచ్చాయి. 2019లో ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అధినేత తీరు కానీ, అక్కడ పార్టీ తీరు కానీ, కార్యకర్తల ప్రవర్తన కానీ చాలా మార్పులు వచ్చేసాయి. అంతవరకు నేను ఒక తండ్రి లేని వాడిని, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు 19 తర్వాత ఎట్లా మాడారండి, ప్రజల్లోకి రావడం మానేశాడు. పార్టీ మీటింగ్ అయినా, సెక్రటేరియట్లో మీటింగ్ అయినా, సీఎం క్యాంప్ ఆఫీస్ మీటింగ్ అయినా అన్నిటికీ తాడేపల్లి ప్యాలెసే, అదే ఛాంబరు, అదే బాడీ, అదే చైరు, అదే మైకు, అక్కడి నుంచే మాట్లాడుతున్నాడు. బయటికి రాడు, వస్తే బారికేడ్లు, చెట్లు కొట్టేయడం, తక్కువ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్లో వెళ్ళడం, ఎన్నో జరిగాయి. మేబీ ఆయన భద్రత దృష్ట్యా లేదా ఆయనకి భయపడవు, మొత్తానికి అలా జరిగింది. అంటే ఎంత చేంజెస్ ఎందుకు వచ్చేసాయి. విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2గా ఉన్నప్పుడు ఇన్ని చేంజెస్ రాలేదు, చాలామంది నాయకులు ఉన్నప్పుడు ఇన్ని చేంజెస్ రాలేదు. ఆఖరికి సొంత తల్లి, సొంత చెల్లి కూడా పార్టీకి బయటికి వెళ్ళిపోయారుగా. వాళ్ళని కూడా వదలలేదా, ట్రోల్స్ చేశారా భయంకరంగా. విజయమ్మ గారి మాన ప్రాణాల మీద కానీ, షర్మిలమ్మ గారి పుట్టుక మీద కూడా విమర్శలు చేశారే. అయినప్పటికీ వైసీపీ అధినాయకత్వం కానీ, వైసీపీ మేనేజ్మెంట్ కానీ వర్రా రవీంద్ర రెడ్డిని కనీసం తప్పు పట్టారా? తప్పు పట్టలేదంటే వెనక నుంచి ఎవరు చేయిస్తున్నట్టు, ఎవరు ఊకొడితే వాళ్ళు అంతగా చెలరైపోయారు. సో అన్నీ ఇట్లాంటి విషయాలన్నీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే, సజ్జల గారు ఎప్పుడైతే పార్టీలోకి నెంబర్ 2గా వచ్చారో అప్పుడే ఎక్కడో గాడి తప్పింది, ట్రాక్ తప్పింది అనే అంశం ఇది కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి విషయాల మీద కూడా ఈయన పోస్టర్లో ఈయన ఫోటోలే కనబడేసరికి అధినేత నిజంగా జగన్మోహన్ రెడ్డా, సజ్జల గారా, ఇంకా సజ్జల గారు ఏం సాధిద్దామని, ఎందుకు అంటే ఇప్పటికే పార్టీలో చాలా వరకు కీలకమైన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా ప్రముఖమైన నేతలు సైలెంట్ అయిపోతున్న నేపథ్యంలో ఏంటి అసలు, ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధినాయకత్వం ఆయనకి ఇంకా కొమ్ము కాస్తుంది అనే డౌట్ ఉంది. రెండోది, విజయసాయి రెడ్డి గారి లాగా పొమ్మలు లేక పొగబుట్టేలాగా కొన్నాళ్ళకి ఇట్లా హైప్ చేసి, అరే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్దోడైపోవాలని చూస్తున్నాడు కాబట్టి కార్యకర్తలే సజ్జల్ని తప్పించారు అనే వార్త వచ్చేలాగా ఈ విధంగా హైప్ చేస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. ఏదైనా జరగచ్చు, వైసీపీ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, అందులో వైసీపీ రాజకీయాలు మరి ఇంకా అద్భుతం. అంత అద్భుతం అంటే మన గడిచిన 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇకపై ఎంతమంది కొత్త వాళ్ళు వస్తారో, ఈ పాత వాళ్ళు వెళ్ళిపోతారో, కొత్త వాళ్ళు కూడా కంటిన్యూ అవుతారో లేదో అనేది చూడాలి. మరి పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం లాంటి సన్నివేశాలు రాబోతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.